మన ప్రభువును లోకరక్షకుడైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ నా యొక్క ప్రత్యేక వందనములు. ఈ ఉదయకాల సమయమున దేవుడు మనకిస్తున్నటువంటి వాగ్దానమును చదువుకుందాం. మత్తయి సువార్త 6వ అధ్యాయము 33వ వచనము. కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెదుకుడి, అప్పుడు అవన్నీయు మీకు అనుగ్రహింపబడును. ఆమేన్. దేవునికే మహిమ కలుగును గాక. ఈ ఉదయకాల సమయమున దేవాతి దేవుడు ఈ యొక్క వాగ్దానము ద్వారా మనందరితో మాట్లాడుతూ ఉన్నారు. ఈ యొక్క వాక్యమును మనం జ్ఞాపకం చేసుకుంటే, కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెదుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును. మనము ప్రతిదినము ప్రతిరోజు మనము దేవునిని వెదికే వారమై ఉండాలి. ఉదయం లేచినది మొదలుకొని మన జీవితాలు దేవునితో ప్రారంభించబడాలి. దేవునిని మనము వెదికే వారమై ఉండాలి అని దేవుని యొక్క వాక్యము మనకి సెలవిస్తూ ఉంది. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న వాక్యం ఏమిటి అంటే, నీవు దేనిని వెతుకుతున్నావు? నీ వెతుకులాట దేని కొరకు? అనగా మనం ప్రతిదినము కూడా దేవునిని వెతికే దేవుని బిడ్డలుగా మనం ఉండాలి అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంది. ఎందుకంటే ఆదికాండము 1వ అధ్యాయము 1వ వచనంలో ఆదియందు దేవుడు అని వ్రాయబడి ఉన్నది. అంటే ఆది అంటే దేవునితోనే ప్రారంభించబడాలి మన జీవితం అనేది. అంత మాత్రమే కాదండి, యోహాను సువార్త 1వ అధ్యాయము 1వ వచనంలో ఆదియందు వాక్యముండెను, అది కూడా దేవుని చేత ప్రారంభించబడింది. ఇలా అనుదినము మన జీవితము దేవునితోనే ప్రారంభించబడాలి. మన జీవితము ప్రతిదినము దేవునితోనే ప్రారంభించబడితే ఆ రోజు ఆ దినము మనకు ఆశీర్వాదకరంగా మార్చబడుతుంది. మనము మొదట దేనిని వెదకాలి అంటే ఆయన నీతిని, ఆయన రాజ్యమును వెదకాలి. కానీ చాలామంది ప్రతిరోజు లేవగానే వేటినో వెతుకుతూ ఉంటారు. కొంతమంది అయితే ఏమి తిందామా, ఏమి త్రాగుదుమా, ఏమి ధరించుకొందుమా అని వెతుకుతూ ఉంటారు. కానీ బైబిల్ ఏమి చెప్పుతుంది అంటే, మనము వాటి కోసం ఆలోచించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆకాశ పక్షులను చూడండి, అవి విత్తవు, కోయవు, కొట్లలో కూర్చుకొనవు, అయినను మీ పరలోకపు తండ్రి వాటిని పోషించుచున్నాడు అని దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నారు. అంటే దానిని అర్థము ఏమిటి అంటే, మన జీవితంలో మనం మొదట వెదకవలసింది దేవునిని, ఆయన నీతిని, ఆయన రాజ్యమును మనము ప్రతిరోజు మొదట వెదకాలి. మనము ఆయనను వెతికినట్లయితే అవన్నీ కూడా, అంటే ఏ రోజైతే మన జీవితంలో ఏది కావాలో అవన్నీ దేవుడే మనకు అనుగ్రహించటానికి సంసిద్ధుడై ఉన్నాడు అనే విషయాన్ని మనం గమనించాలి. కాబట్టి ఈ వాగ్దానమును నమ్మి ఈ వాగ్దానం ప్రకారంగా జీవిద్దాం. దేవుడి వాగ్దానము మనందరి జీవితములలో నెరవేర్చబడునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన యేసయ్య, కృప కలిగిన దేవా, నీకు వందనాలు తండ్రి, నీకు స్తోత్రములు ప్రభువా. ఇంతవరకు నీ కృపలో మమ్మల్ని కాచి కాపాడిన విధానాన్ని బట్టి నీకు వందనాలు తండ్రి. ఈ ఉదయకాల సమయమున మీరు మాకు ఇచ్చినటువంటి వాగ్దానాన్ని బట్టి నీకు వందనాలు ప్రభువా. ఆయా సమస్తము కూడా మీరు మాకు అనుగ్రహించే దేవుడై ఉన్నావు కదా తండ్రి. ప్రతి దినము నీతో ప్రారంభించబడాలని, మా జీవితం నీతో ప్రారంభించబడాలి. నీ మాట ద్వారా, నీ వాక్కు ద్వారా మా జీవితం ప్రారంభించినప్పుడు అది మాకు ఆశీర్వాదకరంగా మార్చబడుతుంది కదా తండ్రి. అట్టి ఆశీర్వాదమును మేమందరము కూడా నీ యందు పొందుకోలాగున
మమ్మల్ని అందరినీ దీవించండి, ఆశీర్వదించండి ప్రభువా. ఈ మాటలు వింటున్న ప్రతి బిడ్డను ఫలింపజేసి ఈ దిన అవసరతలన్నీ కూడా మీరే తీర్చమని మిమ్మల్ని వేడుకుంటున్నాను ప్రభువా. మా దేశమును జ్ఞాపకం చేసుకోండి అయ్యా. దేశమును పరిపాలిస్తున్న ప్రతి అధికారుల కుటుంబాలను జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. వారందరికీ మంచి ఆరోగ్యమును దయచేయండి అయ్యా. వారు ఏ పని చేసినాను వారి పనులన్నిటిలో కూడా మీ యొక్క సఫలతను ఉంచి అయా నా ప్రభా, ఈ దినము నూతనముగా ప్రారంభిస్తున్న ప్రతి కార్యక్రమంలో యేసయ్యా మీరు ముందుండి నడిపించమని, ఈ దినము ప్రయాణం చేస్తున్న ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకుని నా ప్రభా వారి ప్రయాణం అంతట్లో క్షేమాన్నిచ్చి నడిపించమని, నా యొక్క ప్రార్థన ఆలకించి అంగీకరించమని నజరేయుడైన యేసు అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు ఆల్.